ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా ఓ భీకరమైన యుద్ధం అవుతుందా? బ్రిటిషోడు తన న్యూక్లియర్ సబ్మెరైన్ ఏదైతే ఉంది చూడు దాన్ని సముద్రంలోకి ఇడిచిండు. ఇరాన్ వైపు అడుగులేస్తుంది. యావత్ అమెరికన్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పింది 48 hours యొక్క అల్టిమేటం ఇచ్చిండ్రు. బీ ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్ సినారియో. ఇక్కడ ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అననే దానికంటే ప్రపంచం మొత్తం అతలాకుతలం ఖచ్చితంగా అవుతుంది. వాట్ ఈస్ దిస్ 82nd ఎయిర్బోర్న్ అని చెప్పి మాట్లాడితే ఇది ఒక ఎలైట్ యుఎస్ ఆర్మీ ట్రైన్డ్ డివిజన్ ఫ్రెండ్స్. కార్గ్ ఐలాండ్ అండ్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని ఫ్రీ చేయనికే ఈ 82nd ఎయిర్బోర్న్ దిగుతుంది. ఇరాన్ ఇక ప్రిపరేషన్ ఆఫ్ ది వార్కు ఉండొద్దు అంటే అమెరికా కడి ప్రిపరేషన్ చేసేసిందా వార్కి. ఇరాన్ ఏం చేసిందనంటే 1 million ఫైటర్స్ని కంప్లీట్గా గ్రౌండ్ ఫోర్సులకు దించేసింది. ఇరాన్ మిలిటరీలా పిల్లలు 12 సంవత్సరాల పిల్లలను కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారట మిలిటరీలా. ఇరాన్ గ్రౌండ్ ఈజ్ వెరీ డెడ్లీ ఫార్ యాజ్ ఫార్ యాజ్ అమెరికా ఈజ్ కన్సర్న్. हम दलाल नहीं रे दलिंदर और आपका सिलेंडर का कुछ टेंशन मत लो, मिल जाएगा बाबा, टेंशन नहीं लेने का. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. యుద్ధం ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా ఓ భీకరమైన యుద్ధం అవుతుందా అని చెప్పి ఒక చిన్న ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిషోడు తన న్యూక్లియర్ సబ్మెరైన్ ఏదైతే ఉంది చూడు దాన్ని సముద్రంలోకి ఇడిచిండు. ఇరాన్ వైపు అడుగులేస్తుంది. అమెరికా గ్లోబల్ వార్మింగ్ అలర్ట్ కూడా ఇష్యూ చేసింది. యావత్ అమెరికన్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పింది 48 hours యొక్క అల్టిమేటం ఇచ్చిండ్రు. ఇవాళ ట్రంప్ వచ్చి 10 రోజుల పాటు దాడులు ఉండయి అని చెప్పి ఏదో చూరంచకాస్తున్నారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్ సినారియో. అండ్ వన్ ఆఫ్ ది ఘాతక్ సబ్మెరీన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సముద్రంలోకి దిగింది. ఇరాన్ వైపు అడుగులేస్తుంది. 48 hours అల్టిమేటం అమెరికా ఇచ్చింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకొని చూస్తే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఏదైతుందో అరేబియన్ సీ అమిడ్ ఎస్కలేటింగ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్లకు ఎంటర్ అయింది. దానికి తోడు దానికి సపోర్ట్గా పక్కకే అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అమెరికా ఏం చేసిందనంటే కంప్లీట్గా ఒక వరల్డ్ వైడ్ కాషన్ అలర్ట్, సెక్యూరిటీ అలర్ట్ ఇష్యూ చేసింది. March 22, 2026కి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజెస్ అమెరికన్స్ వరల్డ్ వైడ్ టు ఎక్సర్సైజ్ ఇంక్రీస్డ్ కాషన్. ఎక్కడెక్కడైతే యుఎస్ ఎంబసీ, మీ నియరెస్ట్ యుఎస్ ఎంబసీ ఉన్నదో అక్కడక్కడ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని చాలా క్లియర్ కట్గా ఫాలో కండ్రి అని చెప్పిండ్రు. అంటే దేర్ ఆర్ మోర్ ఎస్కలేటింగ్ స్ట్రైక్స్. ఇక్కడ ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అననే దానికంటే ప్రపంచం మొత్తం అతలాకుతలం ఖచ్చితంగా అవుతుంది. ఏ రకంగా అవుతుంది గిరీష్ అని అంటే ఈడు న్యూక్లియర్ సబ్మెరీన్ పంపించిండు కదా నేనేం తక్కువ తిన్నానా అని చెప్పి మన ట్రంప్ ఏం చేసిండంటే ఈ టప్పు అని పేరు పెట్టుకుందాం. టప్పు ఏం చేసిండంటే యుఎస్ ఏం చేసిందనంటే 82nd ఎయిర్బోర్న్ మూవ్ తీసుకొని వచ్చింది. అంటే వాళ్ళ సోల్జర్స్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఘాతక్ సోల్జర్స్ని ఎక్కడైనా 18 గంటలలో స్ట్రైక్ చేసే క్యాపబిలిటీ ఉన్నోళ్ళని ఇలా ఇరాన్లకు డైరెక్ట్గా గ్రౌండ్లకు దించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. వాట్ ఈస్ దిస్ 82nd ఎయిర్బోర్న్ అని చెప్పి మాట్లాడితే ఇది ఒక ఎలైట్ యుఎస్ ఆర్మీ ట్రైన్డ్ డివిజన్ ఫ్రెండ్స్. ఇది చాలా ఘాతక్ ఉంటుంది అండ్ ర్యాపిడ్ గ్లోబల్ డిప్లాయ్మెంట్కి ప్లేస్ చేస్తారు. వీళ్ళని ర్యాపిడ్ గ్లోబల్ డిప్లాయ్మెంట్కి ప్లేస్ చేస్తాడు. వీళ్ళ దగ్గర పారాషూట్ అసాల్ట్స్ ఉంటాయి, క్రైసిస్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ గట్టిగా ఉంటుంది, హై రిస్క్ మిషన్స్ని వీళ్ళు జనరల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ 82nd ఎయిర్బోర్న్ మిలిటరీని దించుతున్నారు అని అంటే ఏం జరగబోతుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇవాళ పెంటగన్ అనేది క్లియర్ కట్గా సిగ్నల్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది సిగ్నల్? ఎస్కలేషన్ యొక్క సిగ్నల్ ఇచ్చింది. పాసిబుల్ టార్గెట్స్ ఏముంటాయి గిరీష్? ఎందుకనంటే ఇది ర్యాపిడ్ ఫోర్స్ అని అంటున్నావు, చాలా క్రిటికల్ ఫోర్స్ అని అంటున్నావు, ఘాతక్ ఫోర్స్ అని అంటున్నావు. మళ్ళీ ఘాతక్ ఫోర్సు ఇరాన్లో దిగితే వీళ్ళు ఏం గ్రౌండ్ ఆపరేషన్ చేయడానికి వస్తున్నారు? రెజిమ్ చేంజ్ అని అంటే రెజిమ్ చేంజ్ లాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ ఈ 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ చేయదు ఫ్రెండ్స్. పాసిబుల్ టార్గెట్స్ ఏముంటాయి అని అంటే ఇప్పుడు ఇది జస్ట్ రూమరే. పాసిబుల్ టార్గెట్స్ ఏముంటాయి అని అంటే ఖచ్చితంగా కార్గ్ ఐలాండ్ ఏదైతే ఇరాన్ యొక్క అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉందో దీన్ని కంప్లీట్గా కైవసం చేసుకోనికే ఈ 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ దిగుతుంది. కార్గ్ ఐలాండ్ అండ్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ని ఫ్రీ చేయనికే ఈ
82nd ఎయిర్బోర్న్ దిగుతుంది. ప్రాబబుల్లీ నెక్స్ట్ ఏముంటుంది అని అంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఏవైతున్నాయో వాటిని కూడా న్యూట్రలైజ్ చేయనికే ఈ బెటాలియన్ దిగుతుంది ఏమో అని అన్నది విశ్లేషకారుల అంచనా. యుఎస్ ఇప్పుడు ఏం చేస్తుందనంటే ఇరాన్ యొక్క ఏదైతే సెక్యూర్డ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉండేనో, న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉండేనో అదిగా ఉంచొద్దు, దాన్ని కంప్లీట్గా తెంచి పారేయాలా. ఇరాన్ ఇక ప్రిపరేషన్ ఆఫ్ ది వార్కు ఉండొద్దు అంటే అమెరికా కడి ప్రిపరేషన్ చేసేసిందా వార్కి అని అనేది ఒక పెద్ద ఆలోచన. ఎప్పుడైతే 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ని అమెరికా దించుతుంది, మనకే తెలిసినప్పుడు ఇరాన్కి అమెరికాకి ఇంకా పెద్ద ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ది వార్. మనం కేవలం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇరాన్ కూడా వెనకంజ ఏమి వేయలే. ఇరాన్ ఏం చేసిందనంటే రసవత్తరంగా ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోండి. ఇరాన్ ఏం చేసిందనంటే 1 మిలియన్ ఫైటర్స్ని కంప్లీట్గా గ్రౌండ్ ఫోర్సులకు దించేసింది. ఇరాన్ ఏం చేసిందనంటే రిపోర్టెడ్లీ మొబిలైజ్డ్ 1 మిలియన్ గ్రౌండ్ ఫైటర్స్ ఏదైతే ఈ టెన్షన్స్ని ఖతం చేయనికే యునైటెడ్ స్టేట్స్కి అగెయిన్స్ట్గా పర్షియన్ గల్ఫ్ రీజియన్లా కంప్లీట్గా మొబిలైజ్ చేసి పెట్టేసింది. నువ్వు యుఎస్ డిప్లాయ్మెంట్లు చేసుకో, ఏమైనా చేసుకో, తెహరాన్ గట్టిగా రెడీ ఉన్నది బ్రదర్ అని చెప్పి అమెరికాకు కూడా సిగ్నల్ ఇచ్చింది, తగ్గేదే లేదు అని చెప్పి చెప్పింది. కాకపోతే ఒక ఇష్యూ కూడా ఏం నడుస్తుందనంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయా మళ్ళీ ఏందని అన్నది ఇలా ఇరాన్ మాట్లాడాలి. ఇరాన్ మిలిటరీలా పిల్లలు 12 సంవత్సరాల పిల్లలను కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారట మిలిటరీలా. ఇది ఇట్లా నడుస్తున్నది. మళ్ళీ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందా లేదా అని చెప్పి పలు న్యూస్ ఛానళ్ళల్లో మాట్లాడిన స్క్రీన్ షాట్స్ ఆధారాలతోనే మన చిత్రగుప్త. సో ఈ చెక్ పాయింట్స్ అన్నింటినీ చూసిపోతున్నది. అయితే ఇవాళ అమెరికా ఏదైతే 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ని దించంగానే ఇరాన్ డైరెక్ట్గా ఆ భయల్ ముజే మార్ అని అన్నట్టు కూడా ఏం నిలబడలే. ఆహ్వానం పలుకుతున్నది, స్వాగతం పలుకుతున్నది అమెరికన్ ఫోర్స్లకు. అనుకున్నంత ఈజీ ఉండదు. మన ఉన్నాడు కదా అమెరికన్ ట్రంప్ ఉన్నాడు కదా, అంత ఈజీ ఉండదు. పెట్టుకుంటుంది కూడా ఇరాన్తో. ఇరాన్ ఇట్లాంటి వారికి ముందే రెడీ చేసి పెట్టుకున్నదేమో అనేది కొన్ని అంచనాలు విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఇరాన్ కూడా కంప్లీట్గా స్వాగతం పలుకుతున్నది. ఎట్లా అనంటే హిడెన్ వెపన్స్ యూజ్ చేస్తున్నది. కంప్లీట్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ పెట్టుకోనికే తన చేతులనే పెట్టుకోనికే అమెరికా ఫోర్సెస్లను తిప్పికొట్టనికే కంప్లీట్గా తన దాచిపెట్టిన వెపన్స్ అన్నింటినీ బయటకు తీసుకోవడం మొదలెట్టింది. మరైన్స్ ప్లేస్ చేసింది ఫ్రెండ్స్, ఎక్కడ పడితే అక్కడ. ఇన్విజిబుల్ థ్రెట్ ఇది. అండర్ వాటర్ ఎక్స్ప్లోజివ్స్ ఇవి కంప్లీట్గా. ఇవి ఎక్కడెక్కడ ఎట్లెట్లుంటాయో ఎట్లా డ్యామేజ్ చేస్తాయో ఎవరికి తెలియదు. కొన్ని ఫ్యూ మైన్స్ కూడా కంప్లీట్గా గ్లోబల్ ట్రాఫిక్ని ఆపడదొబ్బుతాయి. మైన్స్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కమికాజే డ్రోన్ బోట్స్ను పెట్టింది. ఇవి మనుషులు ఉండరు ఈ బోట్ల మీద, అన్మాన్డ్ డ్రోన్ బోట్స్ ఇవి. ఈ బోట్స్ ఏం చేస్తాయనంటే కంప్లీట్గా ఒక షిప్ లోపలికి పోతే కొట్టిపడేస్తాయి. ఈ అటాక్స్ అనేది లో కాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. అమెరికన్ ఫోర్సులు డిఫెండ్ చేసే కంటే ముందు డ్యామేజ్ చేసేస్తుంది. సో కమికాజే డ్రోన్ బోట్స్ని డిప్లాయ్ చేసింది. దాని తర్వాత స్వామ్ స్పీడ్ బోట్స్ని పెట్టింది. ఈ స్వామ్ సీ బోట్స్ ఏం చేస్తాయనంటే ఎరాటిక్ ప్యాటర్న్ షిప్ని చుట్టుడు మొదలెడతాయి. ఎక్కడికైనా అటాక్ చేస్తున్నాయో తెలియదు. ఒక దగ్గర మైన్స్, ఒక దగ్గర కమికాజే డ్రోన్ బోట్స్, ఇంకొక దగ్గర స్వామ్ స్పీడ్ బోట్స్. సో ఒక్క దగ్గర వాడు కంట్రోల్ ఉండడు. పలు జాగలల్లో వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా యాంటీషిప్ మిసైల్స్ కూడా డిప్లాయ్ చేసింది కంప్లీట్గా. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర ఏదైనా షిప్ వచ్చిందని అంటే హై అక్యురసీ కింద ఏడగొట్టాలను టార్గెట్ చేసి లాక్ చేసి డిస్ట్రాయ్ చేయనికే యాంటీషిప్ మిసైల్స్ని కూడా పెట్టింది ఎవరు? ఇరాన్. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. అమెరికాకు ఇంకా స్వాగతం పలుకుతున్నది. మిలిటరీ డ్రోన్లు పెట్టింది. అండ్ ఇరాన్ ఇందులో మంచి స్పెషలైజ్డ్ అయి ఉన్నది. ఏరియల్ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు సర్వలెన్స్కే, టార్గెటింగ్కి, ప్రెసిషన్ స్ట్రైక్స్కి. దేని మీద? ఏవైతే షిప్స్ ఉన్నాయి చూడు ఆ షిప్స్ని మొత్తము సర్వనాశనం చేయనికే. ఎక్కడ? స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్లో. కేవలం మళ్ళా మిలిటరీ డ్రోన్లే కాకుండా మిడ్జెట్ సబ్మెరైన్స్ కూడా యూజ్ చేస్తుంది. ఈ స్టెల్త్ సబ్మెరైన్స్ ఎట్లా కట్టిరు ఫ్రెండ్స్? షాలో వాటర్లలో సీక్రెట్గా మైన్స్ డిప్లాయ్ చేసుకుంటా సర్ప్రైజ్ అటాక్స్ చేస్తాయి ఈ మిడ్జెట్ సబ్మెరైన్స్. వీటిని కూడా పెట్టింది. ఆల్రెడీ మిసైల్ బోట్స్ల గురించి కూడా నేను చెప్పిన. ఈ ఫాస్ట్ అటాక్ బోట్స్ ఇవి ఎక్కడికైనా వస్తాయో తెలియదు, ఎక్కడికైనా చేస్తాయో తెలియదు. బట్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఘాతకు ఉంటుంది. కొట్టేస్తాయి, పోతాయి. కౌంటర్ రెస్పాన్స్ ఇచ్చే కంటే ముందే నువ్వు కంప్లీట్గా సర్వనాశనం అవుతావు. ఇరాన్ స్వాగతం పలుకుతున్నది. మళ్ళీ అమెరికా ఏం మాట్లాడుతుంది అని ఆలోచిస్తుంటే ఇప్పుడు అమెరికన్ బూట్స్ ఇరాన్ సాయిల్ మీద దిగుతున్నాయి, ఇక చూడుండ్రి మీరు అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒకసారి చరిత్ర కూడా మనం పునః ఆలోచించాలా. ఇరాన్ యొక్క భౌగోళిక తత్వం ఎట్లుందో కూడా మనం చూడాలా. టెరెన్ ఎట్లుందో కూడా చూడాలా.
ground in Iran will be very deadly for America. Whether America knows this or not, God knows. But Iran ground is very deadly for as far as America is concerned. ఇరాన్ అనేది ఒక బ్యాటిల్ ఫీల్డ్ కాదు ఫ్రెండ్స్. ఇరాన్ అనేది కేవలం ఒక బ్యాటిల్ ఫీల్డ్ కాదు. నిజంగా చెప్పాలని అంటే దాని జాగ్రఫీ దానికి ఒక కోట లాంటిది. నంబర్స్ కావాల్సి వస్తుంది. హిస్టరీ ఎన్నోసార్లు ప్రూవ్ కూడా చేసింది. ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరియా గురించి మాట్లాడితే ఇరాన్ అనేది ఇరాక్ కంటే, సిరియా కంటే, ఆఫ్ఘనిస్తాన్ కంటే ఈ మూడు కలిపిన ఇరాన్ చాలా పెద్దది. ఇరాక్ అగర్ నువ్వు తీసుకుంటే ఫ్రెండ్స్ కేవలం 4,34,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉండే ఇరాన్. యుఎస్ ట్రూపులు ఎంత అవసరం ఉండే? 1,60,000 ట్రూప్స్ అవసరం ఉండే. 8 సంవత్సరాల డ్యూరేషన్ పడ్డది అమెరికాకు. ఆఫ్ఘనిస్తాన్ కాడికి వస్తే 6,52,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే. అమెరికన్ ట్రూప్స్ ఎంత ఉండే? 1,00,000 అమెరికన్ ట్రూప్స్ ఉండే. ఎన్ని రోజులు పైరా కాసుకుంటూ కూర్చున్నారు ఆఫ్ఘనిస్తాన్లో? 20 సంవత్సరాల తర్వాత. పీక్ కట్టలు కట్టిరా అంటే గడివిగిరి తర్వాత. ఇరాన్ కాడికి వస్తే 14,48,000 స్క్వేర్ కిలోమీటర్లు దాని విస్తీరణ. ట్రూప్స్ ఎంతమంది కావాలనంటే 5 లక్షల నుంచి 10 లక్షల ట్రూప్స్ కావాలి. ఇక ఆక్యుపేషన్ అనంటే ఒక ఇరాక్ని క్యాప్చర్ చేయడానికే 8 సంవత్సరాలు, ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు ఉన్న గడివి కింద ఏం లేదు. మళ్ళీ ఇరాన్ని కైవసం చేసుకోవాలనంటే ఎన్ని రోజులు పడుతుంది, అసలు జరుగుతుందా అని ఒక క్వశ్చన్ వస్తుంది. బికాస్ ఇరాకు, ఆఫ్ఘనిస్తాను రెండు కలిపిన 3 రెట్లంత పెద్దగా ఉన్నది. ఏది? ఇరాన్. మోర్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉన్నది అండ్ ప్రిపరేషన్ కూడా ఇరాక్ కంటే, ఆఫ్ఘనిస్తాన్ కంటే ఇరాన్ది ఘాతకు ఉన్నది. ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం మనం. ఆడికి ఆగిపోయింది ఆ గిరీష్ అని అంటే ఏదైతే జాగ్రోస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా 1,500 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఉన్నాయి. ఎక్కడ? వెస్టర్న్ బార్డర్ దగ్గర. యుఎస్ ఫోర్సెస్ ఇక్కడ నుంచి అడ్వాన్స్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇరాక్ బార్డర్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే ఇది 700 కిలోమీటర్స్ త్రూ మౌంటైన్ పాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 550 కిలోమీటర్ ఫ్లాట్ టెరెన్ కువైత్ టు బగ్దాద్ ఏదైతుందో ఇదే రూట్ యూజ్ చేస్తారు తెహరాన్లకు ఎంటర్ కానికే అని అనేది జగమెరిగిన సత్యం. ఇరాన్ ప్లాటూ ఏదైతుందో యావరేజ్గా 1,200 మీటర్స్ ఎలివేషన్లు ఉంటుంది. యావరేజ్గా చెప్తున్నాను నేను, అన్నీ కలిపి 1,200 మీటర్స్లా. దాని తర్వాత ఈ మన దషత్ ఈ కావీర్ అని చెప్పి ప్లేస్ ఏదైతుందో ఇక్కడనేమో ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది. 50 డిగ్రీస్ కంటే అబోవ్ ఉంటుందనంట. జనరల్గా ఈ పీక్స్ ఏవైతే ఇక్కడ ఈ ఏరియాలు ఉన్నాయో ఇరాన్ ప్లాటూ దగ్గర, ఈ ప్లాటూస్ వచ్చేసి 4,400 మీటర్ల ఎత్తు ఉంటాయంట. అప్పుడప్పుడు మంచులతో కూడా కవర్ అయి ఉంటాయంట. ఇంటీరియర్ డెజర్ట్ వచ్చేసేస్తేనేమో నీకు 50 డిగ్రీల సమ్మర్ ఉంటుందంట. సో ఇరాకు వెనుకటికి ట్రై చేసిందట ఇరాన్ మీద. కాకపోతే 8 సంవత్సరాల నుంచి పీక్ కట్టలు కట్టింది ఏం లేదు. కాకపోతే జీరో స్క్వేర్ కిలోమీటర్ కూడా కైవసం చేసుకోలేదట. ఈ గ్రాఫ్ అది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ని దించింది ఇవాళ. 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ని దించిన ఇవాళ పరిస్థితి ఏ రకంగా ఉంది? అమెరికా 7 దాకా ఉంటుంది. మళ్ళీ ఇరాన్ యొక్క స్ట్రెంత్ ఏంది అని చెప్పి మనం ఆలోచిస్తే సుమారు 9,60,000 మంది యాక్టివ్ ట్రూప్స్ ఇట్లాంటి యొక్క గురిల్లా వార్ఫేర్ కోసం ట్రైన్ అయి ఉన్నారట. ఇరాన్లో. అలా లేయర్స్ తీసుకొని చూస్తే, సెక్యూరిటీ లేయర్ తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ రిజర్వ్ బేసీజ్ ఉన్నదట. బాసీజ్ అనేది ఒకటి నీకు రివర్ బేసీ అని చెప్పిన చూడు, వాళ్ళు ఒక టంగ్ సిరీ డీసెంట్రలైజ్ చేసిండు అని చెప్పి మనం మాట్లాడినాం. వాళ్ళే 3,50,000 మంది రిజర్వ్ ఉన్నారట. వాళ్ళకు ఘాతక్ పొటెన్షియల్ కూడా ఉందంట ఈ ఫస్ట్ లేయర్ని అటాక్ చేయడానికే ఆర్ ఈ షాక్ను అబ్జర్వ్ చేసుకోనికే. దాని తర్వాత అర్తేష్ ఆర్మీ అని ఉందంట. ఇంకొకటి ఏంటిది? అర్తేష్ ఆర్మీ అని చెప్పి ఒకటి ఉందట. ఈ అర్తేష్ ఆర్మీలా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కూడా 3,50,000 మంది యాక్టివ్ సోల్జర్స్ డ్యూటీలు ఉంటారట. దాని తర్వాత ఐఆర్జీసీ ఘాతక్ ట్రూప్స్ వస్తారట. వాళ్ళు 1,50,000 మంది ఉన్నారట. దాని తర్వాత ఎలైట్ క్విడ్ ఫోర్స్ ఉందట. వాళ్ళు 15,000 నుంచి 30,000 మందికి ఉంటారట. ఇప్పుడు ఈ ఐఆర్జీసీ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా గురిల్లా వార్ఫేర్కి చాలా ట్రైన్ అయి ఉన్నారు. దాని తర్వాత ఏదైతే ఈ ఎలైట్ గ్రూప్ అర్తేష్ ఆర్మీ అనేది ఉన్నదో అంటే ఐఆర్జీసీ కంటే ముందు లేయర్ అనమాట, దానికంటే తక్కువ లేయర్. మోర్ యాక్టివ్ ట్రూప్స్ కంప్లీట్గా యుఎస్ ఆర్మీ డిప్లాయబుల్ ఫోర్స్ని ఏ రకంగా బ్యాక్ఫుట్లో పెట్టాలి అని అనేది చూస్తారట. అంటే 88 మిలియన్ పీపుల్ 1% రెసిస్ట్ చేయడానికి క్రియేట్ చేసిన World War II తర్వాత అమెరికా పరిస్థితి ఏమవుతుంది అని అనేది కూడా ఇరాన్ ఇలా ఆహ్వానం పలుకుతుంది. ఆ భయల్ ముజే మార్ మేబీ దేఖ్నా చాతా ఉన్నాను. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాడికి వచ్చి మనం మాట్లాడితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే మనం చెప్పినాం కదా ఫ్రెండ్స్, 82nd ఎయిర్బోర్న్ ఫోర్స్ను దించుతున్నది అని అంటే అదొక మంచి ఘాతక్ ఫోర్స్. అది జబర్దస్త్ ట్రైన్ అయి ఉంటారు సోల్జర్స్.
ఈ ఐలాండ్ ఉంది కదా, ఏది మన ఇరాన్ యొక్క కర్గ్ ఐలాండ్ ఏదైతే ఉంది చూడు, 90% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అంత ఇక్కడికైనా జరుగుతాయి ఇరాన్లో. దీన్ని కబ్జా చేసుకోనిక ప్రయత్నం చేస్తాడు ట్రంప్. మళ్ళీ ఈ టిప్పుగాడు ఇప్పుడు ఇది కబ్జా చేస్తాడా లేదా అని ఆలోచిస్తే ఇక్కడ పక్కన మైన్లు పెట్టిండ్రు, ఇక్కడ పక్కన మైన్లు పెట్టిండ్రు, ఇక్కడ పక్కన మైన్లు పెట్టిండ్రు, ఇక్కడ పక్కన మైన్లు పెట్టిండ్రు. ఈ స్ట్రెచ్ వచ్చేసి నీకు 3 to 8 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నీకు కమికాజే డ్రోన్స్ ఉన్నాయి, నీకు డ్రైవర్లెస్ బోట్స్ ఉన్నాయి, అండ్ ఏరియల్ డ్రోన్స్, మిడ్జెట్ సబ్మెరీన్స్ డిప్లాయ్ చేసి పెట్టింది. దాని తర్వాత నీ ఏరియల్ సర్వే బోట్స్ ఉన్నాయి, డింగి బోట్స్ టైప్గా, వాళ్ళు వచ్చి నేను అటాక్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ నీ దగ్గర మిజైల్ బోట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్. అండ్ డెసిషన్ మొత్తం డీసెంట్రలైజ్ ఉన్నది, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నడుస్తలేదు. అమెరికా ట్రూప్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నడుస్తేవచ్చు, ఇక్కడ కంప్లీట్ ఎంపవర్మెంట్ ఉన్నది వాళ్ళకు. సో కంప్లీట్గా నువ్వు అక్కడ ఆలోచిస్తే ఇరాన్ హ్యాస్ మ్యాన్ ప్యాడ్ షోల్డర్ ఫైరింగ్ మిజైల్స్ని డిప్లాయ్ చేసి పెట్టింది. లో ఫ్లయింగ్ అసాల్ట్ మిజైల్స్ కూడా డిప్లాయ్ చేసి పెట్టింది. ఇవి ఏం చేస్తుంది, లో ఫ్లయింగ్ హెలికాప్టర్లను కొట్టిపడేస్తుంది. ఇప్పుడు ముద్దురోన్ దగ్గరికి పోనీకి హెలికాప్టర్లోనే పోయారు కదా, ఆబ్వియస్గా నువ్వు ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయాల్సిందే కదా. సో లో ఫ్లయింగ్లో పోయినావు అనుకో, రేడార్ని నువ్వు అది తప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ మిజైల్ వచ్చి కొట్టి పడదొప్పుతాయి. నీ సెకండ్ పాయింట్ ఏముంటుంది అంటే, ఈ కంప్లీట్గా యుఎస్ ఇంటెలిజెన్స్ కన్ఫర్మ్ ఏం చేసిందంటే ట్రాప్స్ పెట్టిర్రు, కంప్లీట్గా మైన్లు పెట్టిండ్రు. మూడో హ్యాండిల్ ఏమవుతుందంటే 90% క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి అవుతుంది కాబట్టి తెహరాన్ ఖచ్చితంగా ఇక్కడ ఘాతక్ అస్త్రాలు అన్నీ పెడుతుంది. ఎందుకంటే లైఫ్ లైనే కర్గ్ ఐలాండ్, అలా లైఫ్ లైనే కర్గ్ ఐలాండ్. ఇప్పుడే కాదు, కొన్ని దశాబ్దాల వారీగా, వందల దశాబ్దాల వారీగా గారు తీసుకున్న ఇరాన్ అనేది క్యాప్చర్ చేయాలంటే కొంచెం కష్టమైంది. ఎట్లా అనంటే, అగర్ రోమన్ లెగియన్స్ అక్కడ మనం తీసుకొని చూస్తే 36 BCలో వాళ్ళని రిపెల్ చేసిరు. ఒటమాన్ ఎంపైర్స్ ఫెయిల్ అయినాయి, బ్రిటిష్ ప్లస్ రష్యన్ ఎంపైర్స్ పార్షల్ ఇంక్లూజన్ చేయగలిగినాయి కాబట్టి విత్డ్రోన్ అయిపోయినాయి. ఇరాక్ యుఎస్ బ్యాకడప్ చేసుకొని 1980 నుంచి 88 వరకు తీసుకున్న 8 years కొట్లాడిన 0 టెరిటరీ క్యాప్చర్ చేసినాయి. యుఎస్ నేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అగర్ మనం తీసుకున్న అమెరికా గడివి కింద 20 సంవత్సరాల పాటు ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ట్రంప్ అమెరికన్ ప్రజలకు ఒక ఆన్సర్ ఇవ్వాలా, ఏందనంటే ఇప్పటిదాకా ఇరాక్ వార్ కాస్ట్ ఏదైతుందో అది $1 million అయింది. 8 సంవత్సరాలు ఇరాక్లో ఉన్నా ఇప్పుడు ఏం పరిస్థితి ఉన్నది, ఏం తీసుకుపోతున్నారు ఇరాక్ నుంచి అనేది ఒకటి ఆలోచించాలి. ఆఫ్ఘనిస్తాన్ కింద $2.3 trillion ఖర్చు అయింది. ఎంత? $2.3 trillion 20 సంవత్సరాలలో. గడ్డి కూడా ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొని పోలే. ఇప్పుడు మళ్ళీ బేస్ కావాలంటే భూమి మీద అంతమంది చెప్తున్నారు. సో ఈ ప్రకారం అంచనా తీసుకొని అగర్ ఇరాన్లో పోవాలనంటే ఎస్టిమేటెడ్ ఇన్వేషన్ ఎంత అవుతుంది అని అంటే సుమారు $5 trillion కంటే ఇంకెక్కువ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. మళ్ళా ఏమవుతుంది అనేది ఆలోచించాలా. ఇంకొక రసవత్తరమైన కథనం చెప్పాలనా. సో ఇప్పుడు అమెరికా ఏ పొజిషన్లో ఉన్నది, ఇరాన్ ఏ పొజిషన్లో ఉన్నది. సో బిగ్గెస్ట్ లూజర్ ఇక్కడ ట్రంపే, అండ్ బిగ్గెస్ట్ గెయినర్ ఇక్కడ ఖచ్చితంగా ఇరాన్, రష్యా. అండ్ అగర్ అమెరికా తరఫు నుంచి అగర్ మనం ఆలోచించి అమెరికాకు సపోర్ట్ చేద్దాము అని అంటే ఇక్కడ బిగ్గెస్ట్ విన్నర్ ఇజ్రాయెల్. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ లూజర్ ఎవరు తెలుసా కంప్లీట్ జియో పొలిటికల్గా? దలాల్ పాకిస్తాన్. అదేంది గిరీష్ అని అంటే ఈ చిల్లర నా కొడుకు అమెరికా షిప్పుల మీద పాకిస్తానీ జెండలు పెట్టుకొని స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్లా పాకిస్తానీ షిప్పులకు నువ్వు నా దోస్తువి తీసుకొని పో అని చెప్పిందా లేదా ఇరాన్? ఈడేం చేసిండు తెలుసా, అమెరికన్ షిప్పులు ఆయిల్ వచ్చిందనుకో నాకు పైసలు వస్తాయి కదా, నా బాసులు సంతోషపడతారు కదా, అవునుకే తలవే చాట్ సక్తే కదా అని చెప్పి ఈడేం చేసిండు, అమెరికన్ షిప్ల మీద పాకిస్తానీ జెండాలు పెట్టుకొని తీసుకొని వచ్చిండు. తీసుకురాగానే ఏం చేసిండు, నేను ఆధారాలతోనే మాట్లాడతా, పాకిస్తానీ సోల్డ్ ఇరాన్స్ ఆయిల్ ట్యాంకర్ టు USA. తర్వాత ఏమైంది, ఇరాన్ పేల్చి పడుతుంది ఎవరిని, పాకిస్తానీ ట్యాంకర్లని స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర పేల్చి పడేసి. అందుకే మేరా దోస్త్ భారత్ అని చెప్పింది. ఇవాళ ఏమని అన్నాడు, అందుకే నిన్న మన జయశంకర్ గారు హమ్ దలాల్ నహీ రే దలిందర్ और आपका सिलेंडर का कुछ टेंशन मत लो, मिल जाएगा बाबा, टेंशन नहीं लेने का. 15 साल से हम भी सरकार चला रहे भाई, टेंशन काहे को लेने का, अभी आगे भी हम ही चलाएंगे అని ఒక మోతబరి చలాంచి. మోతబరి మనం ఎట్లా చేస్తున్నాం, ఇండియన్ నేవీ. అరే ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, నేను కూడా దరిద్రపోయి చక్కగా అది డౌన్లోడ్ చేసుకోలే. అందులో ఒక క్రూ మాట్లాడుతుంది ఆ షిప్లో, ఒకడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, తను ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అయినాం బ్రదర్, ఎంత సేఫ్ అనిపిస్తుంది తెలుసా, అగో ఆడ భారత్ జెండా ఎగురుతుంది చూడు, అది మన ఇండియన్ నేవీ గార్డ్ చేసి పడేసింది, సీల్ చేసి పడేసింది సముద్రాన్ని అని అంటే దీనమ్మ జీవితం భారత్లో పుట్టినందుకు ఇట్లా పులకరించిపోతున్నది నాది. అమెరికా వాడికి ఎంత జిగర్ల దమ్మున్నది రాబాయ్, అని జీలు ఎంత దమ్మున్నది రాబాయ్, ఒక మాట అడుగుతున్నా నేను. ఆడు పాకిస్తానీ జెండాలు పెట్టుకొని తెప్పించుకుంటున్నాడు. నీ దేశ ప్రధాని తిరంగా ఎగురుతుంటుంటే ఇది నా అజెండా, నేను దళాల్ని కాదు అని చెప్పి తీసుకొని వస్తున్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.